చలో ఈరోజు పల్లి చట్నీ చేద్దాం. మనం పల్లి చట్నీ వేసుకుంటా. ఇడ్లీ చేసి పల్లి చట్నీ వేసుకుంటాం. తిను పచ్చిమిరపకాయలు 3, 4, 12 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. బరాబర్ లెక్క పెట్టుర్రి, మీరు లెక్క పెట్టుర్రి, నేను లెక్క పెడతాను మీతో పాటు. ఓకే, పల్లి చట్నీ మొత్తం జీరొట్టు ఇట్లా జీరాలగా అంతే. ఎందుకంటే మనం పిసాస్తాం కాబట్టి జస్ట్ నూనెలో గోలియాలగా అంతే. ఎక్కువ చేయొద్దు, దాన్ని మనం చూసుకుంటూ ఉండాలా. దానిలో ఇడ్లీ చేయాలి. ఇడ్లీ చేసి తర్వాత దోశ వేసుకుని ఇడ్లీ వేసుకుని లేదు. ఇక ఏం చేయాల్సిన అవసరం లేదు మనకు. 2 నిమిషాలు ప్యాన్ తీసుకున్నా, నేను నూనె పోస్తున్నా. నూనె పోసినా సరిపోతుంది. నూనె ఎక్కువ పోసుకోకండి, ఎక్కువ వేయకపోతుంది. మళ్ళీ హాస్పిటల్లో పెట్టాలా పైసలు. మళ్ళీ అంత పైసలు లేవు మనకి తెలంగాణలో. కాంగ్రెస్ నాశనం చేసిరు మన బతుకులను. వేడిగానే నూనె వేడి కానివ్వండి. నూనె వేడి అయిన తర్వాత జీలకర్ర పోసుకున్నాం. జీలకర్ర పోసుకొని పల్లీలు పోసుకున్నాం. ఓకే, జీలకర్ర పోస్తున్నాం. 2 చెంచాలు వచ్చింది, ఇంకా 3 చెంచాలు. టేస్ట్ మంచిగా వస్తుంది. జీలకర్ర వలిగింది, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వేగినాయి పచ్చిమిరపకాయలు మస్తు టమాటా పెట్టుది. పల్లి పోయింది, మంచిగా పోసుకోరు. మంచిగా ఉండే పల్లి చట్నీ ఇంకా మంచిదే. అవునా, ఇంత తిన్నాయి కాదు. పల్లి తింటారా మంచిగా మంచి పిల్లలు తినకండి. పల్లీలు తిన్నాను కరోనా. పిల్లలు తింటే మా తలకాయ పోరీల గురించి వదిలేసేది. పోరీలు జోలికి పోకర్రి. తలకాయ పోరు మొత్తం దుబాయ్ మొత్తం పోరీలు అయిపోయారు. ఇక్కడ పోరీల జోలికి తెలంగాణలో ప్రతి తెలంగాణోడు ప్రతి ఆంధ్రుడు అన్నట్టు ఏం లేదు. అలా ప్రతి ఒక్కడు పోరీ దగ్గర పోవడే. అవునా, జాగ్రత్తగా పోరీల దగ్గర పోకుండా ఏడ్సొచ్చి పోతుంది. మళ్ళీ ఇక్కడ మసాజ్ సెంటర్లు అంటారు. మసాజ్ సెంటర్లు అంతా పోరీ తీసుకుపోతారు. అటు పోకర్రి, జాగ్రత్తగా ఉన్నది. మన పని మనం చేసుకుందాం. మన బతుకు దుబాయ్లో ఉన్నప్పుడు జాగ్రత్త ఉన్నాం. పోరీల జోలి దగ్గర పోకుండా ఎవరు తెస్తుంటుందో తెలియదు కదా మనం. అందుకే జాగ్రత్తగా ఉండండి. చట్నీలు తినండి, పల్లీలు తినండి, మంచి ఇడ్లీలు తినండి, పౌష్టికాహారాలు తినండి, మంచిగా ఉండండి, ఎంజాయ్ చేయండి. వేసుకోవాలనుకుంటే ఒక 4 కాజులు వేసుకోండి, మంచిగా ఉంటుంది. అది క్రీమ్ వస్తుంది, టేస్ట్ క్రీమీ టేస్ట్ వస్తుంది. 4 కాజులు వేసుకుంటాను. అది ఏమంటే కొద్దిగా చిక్కగా ఉంటే మంచిగా టేస్ట్ మంచిగా వస్తుంది. ఏమో భయ ఉంటుంది అంతే. చూసుకోవాలా, ఎంజాయ్ చేయాలి. కానీ ఏం చేస్తుంది కెమెరా షేక్ అవుతుంది, ఏమనుకోకూడదు. చేతిలో పట్టుకొని చేసుకున్నారు కదా, ఇట్లనే ఉంటుంది. మంచిగా ఈరోజు పల్లె అయ్యి కాదు కొద్దిగా వేసి పక్కన నుంచి పడదాం. ఉప్పు వేద్దాం. ఏం వస్తుంది ఉప్పు కొంచెం చేసుకోండి. కొంచెం కారం ఎక్కువ అవుతుంది, లేకపోతే పచ్చిమిరకాయలు టేస్ట్ ఉన్నది. జాగ్రత్తగా ఉండండి, ఎంజాయ్ చేయాలి. పల్లి అయినప్పుడు మళ్ళీ కలుగుతాం. ఇడ్లీలు రెడీ అయినాయి. ఇడ్లీ చల్లబడదా తీస్తా, తీసిన తర్వాత చూపిస్తా. సరేనా? ఓకే, చూద్దాం. జార్ తెచ్చిన, జార్లో పోస్తున్నా పల్లీలు, జీడిపప్పు, పచ్చిమిరపకాయలు అన్నీ కలిసిన చట్నీ పడదాం. ఇలా పోస్తున్నాం, పల్లీలు పోసుకున్నాం. ఓకే, తర్వాత మొత్తం పోసిన తర్వాత మిక్సీ పట్టినామా తాలింపు వద్దు. మనం అలా వేసుకుని తినడే కానీ క్లాస్ తాలింపులో పెట్టద్దు, తక్కువ పెట్టద్దు, తోలు పెట్టద్దు. మనకి ఏం అనుకుంటుంది దేని పోషణ కూడా గోర పండుగ పెడుతుంది. ఇక అంతే. నేను చేసిన మన లెక్క అలాగంతే. వాళ్ళ లెక్కలు వీళ్ళ లెక్కలు మనకి పోయి కొత్తగా వేసు
మన పద్ధతులు పాటించుకోవాలా, పోతను ఉండాలి అంతే క్లాస్. ఇట్లా చేస్తూ ఉన్నాం కాదు, దుబాయ్లో తిన్నామా లేదా అన్నది అంతే. ఏమనుకోకరి మొత్తం ఊడుస్తున్నాం, నూనె గిన్నె ఉంటున్నాం, మరి ఇంకోకపోతే మన కష్టం అవుతుంది. అంతా తీసుకోవాలి కదా, గరీబ్ వాళ్ళం అట్లనే చేయాలి మనం. కడుక్కోరి, అంతా కడుక్కున్న తర్వాత డైరెక్ట్ మిక్సీ పట్టేస్తారు అంతే క్లాస్. మిక్సీ ఉంది, మిక్సీ మూత పెట్టుర్రి, మిక్సీ గిన్నెలా పెట్టుర్రి. సప్పుడు ఎక్కువ అవుతుంది, ఇప్పుడు చూసుకోరు ఏమనుకోకరి. చలో చట్నీ పట్టడం అయిపోయింది, చట్నీ తీసుకుందాం. మిక్సీ పట్టేసిన నేను, మళ్ళీ మిక్సీ సౌండ్ వస్తుంది కదా, సౌండ్ రావద్దని మిక్సీ పట్టేసిన. ఇక ఇట్లా వచ్చింది చట్నీ, పేస్ట్ మంచిగా వచ్చింది. ఇట్లా ఉండాలి పేస్ట్, తింటున్నప్పుడు జారిపోవాలి నోట్లకి ఇట్లా పెట్టంగానే మా నాలుక మీద. అమ్మ ఉండాలా.